ప్రజల భద్రతే లక్ష్యంగా గత సంవత్సర కాలంగా తెలంగాణ పోలీసులు శక్తి వంచన లేకుండా అహర్నిశలు కష్టపడి పనిచేశారు. కరోనా కష్టాల్లో, వరదల సమయంలో, అన్ని సంఘటనల్లో, అన్ని వేళల్లో ప్రజల వెన్నంటే పోలీసులుండి అత్యవసర సేవలు అందించారు. ప్రజలకు ఎల్లవేళలా మేమున్నామనేటువంటి భరోసానిస్తూ ముందుకు సాగాం. మహిళల భద్రతకు, పిల్లల భద్రతకు తెలంగాణ పోలీస్ పెద్దపీట వేసింది గత సంవత్సర కాలంలో. పేద ధనిక, చిన్న పెద్ద, ఆడ మగ అనే తేడా లేకుండా ఆపదలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా అభయహస్తం ఇచ్చే విధంగా రాష్ట్రం అంతటా 8 నిమిషాలు యావరేజ్ రెస్పాన్స్ టైం ఉండే విధంగా ఒక రిలయబుల్, కన్సిస్టెంట్, క్వాలిటీ కలిగినటువంటి ఎమర్జెన్సీ రెస్పాన్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ను డయల్ 100, డయల్ 112 ద్వారా అందించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్స్లో, అన్ని ఏరియాస్లో నాణ్యత కలిగినటువంటి ఒకే రకమైనటువంటి సేవలు అందించడానికి పోలీస్ వ్యవస్థలో మొదటిసారిగా ఫంక్షనల్ వెర్టికల్ సిస్టమ్ అమలు చేసి ప్రతి ఎంప్లాయీకి రోల్ క్లారిటీ ఇచ్చి కేపీఐ బేస్డ్ పని విధానంలో ముందుకు వెళ్ళి ప్రజలకు మరింత చేరువయ్యే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. పనితనంలో మెరుగుపరచడానికి కూడా, ప్రతి ఒక్కరి యొక్క పనితనాన్ని మెరుగుపరచడానికి, వాళ్ళ స్కిల్ డెవలప్మెంట్ టేకప్ చేయడానికి, వాళ్ళలో స్పెషలైజేషన్ తీసుకొని రావడానికి ఫంక్షనల్ వెర్టికల్స్ ఎంతగానో ఉపయోగపడ్డాయి. ప్రజలు పోలీస్ సర్వీసెస్ ని అవసరం ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా వెనకాడకుండా సునాయాసంగా వినియోగించుకోవడానికి పోలీసు శాఖ వినూత్నంగా అనేక రకాలైనటువంటి ప్రయత్నాలు చేసి అనేక మాధ్యమాల ద్వారా పోలీస్కి ప్రజలు యాక్సెస్ అయ్యే విధంగా, పోలీస్ సర్వీసెస్ వాళ్ళు వినియోగించుకునే విధంగా ఈ డయల్ 100, డయల్ 112, దీంతో పాటుగా ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సాప్, అలాగే హాకై ఇలాంటి ఎన్నో మాధ్యమాలని ప్రజలలో విస్తృత ప్రచారం చేసి ప్రతి పోలీస్ స్టేషన్ కూడా ఒక ట్విట్టర్ హ్యాండిల్, ఒక ఫేస్బుక్ హ్యాండిల్ మనం స్టార్ట్ చేస్తూ అన్ని చోట్ల కూడా ఎల్లవేళలా ప్రజలకు పోలీసులు అందుబాటులో ఉండే విధంగా, అందరికీ అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. ఇదే విధంగా తెలంగాణ రాష్ట్రంలో నేరం చేస్తే దొరికిపోతాం 100%, దొరికితే 100% శిక్ష పడుతుందనే ఒక నమ్మకాన్ని తీసుకొని రావడానికి పోలీస్ వ్యవస్థ ఒక సిస్టమిక్ ఎఫర్ట్ చేస్తూ ఈరోజు టెక్నాలజీని ఒక ఫోర్స్ మల్టిప్లయర్ గా వాడుకుంటూ రాష్ట్రం అంతా కూడా ఈ పీపుల్స్ ఫ్రెండ్లీ పోలీసింగ్, అట్లాగే ఒక స్మార్ట్ పోలీసింగ్, ఈ టెక్నాలజీ బేస్డ్ స్మార్ట్ పోలీసింగ్ విధానాలని అమల్లోకి తీసుకొని వచ్చి ప్రజలకు మరింత చేరువయ్యే విధంగా చేయడం జరిగింది. ముఖ్యంగా కోవిడ్ టైంలో ప్రజలు ఒక ఆపదలో ఉన్నప్పుడు వారి యొక్క అవసరాలని గుర్తెరిగి వాళ్ళకి అందుబాటులో ఉండే విధంగా, వారికి కావలసినటువంటి సేవలను మరింత సత్వరంగా అందించే విధంగా గత సంవత్సర కాలంలో అనేక రకాలైనటువంటి చర్యలు తీసుకున్నాం. దీంట్లో భాగంగానే మన తెలంగాణలో ఒక లక్ష్యం పోలీస్ వ్యవస్థకి నేర రహిత తెలంగాణ, అలాగే మావోయిస్టు రహిత తెలంగాణ, ఇవేవైతే ఉన్నాయో ఈ లక్ష్యాలని మనం ముందు పెట్టుకొని ఇదే ధ్యేయంగా గత సంవత్సర కాలంలో తెలంగాణ పోలీసులో ఇటు మావోయిస్టు ఫ్రంట్ లో కానీ, ఇటు నేర నివారణలో కానీ, నేరస్తుల్ని పట్టుకోవడంలో కానీ, నేరస్తుల్ని ప్రాసిక్యూట్ చేయడం విషయంలో కానీ, నేర పరిశోధన విషయంలో కానీ ముందుకు సాగడం జరిగింది. వివరాల్లోకి వెళ్ళినట్లయితే గత సంవత్సర కాలంలో మావోయిస్టులు ఛత్తీస్గఢ్ బార్డర్లో ఉన్నటువంటి మావోయిస్టులు తెలంగాణ రాష్ట్రానికి రావడానికి, ఇక్కడే ఉండి ఇక్కడ తిష్ట వేయడానికి ఎంతో ప్రయత్నం చేయడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణ మన మావోయిస్ట్ సెంట్రల్ కమిటీ ఆదేశాల మేరకు
తెలంగాణ రాష్ట్ర కమిటీ తెలంగాణలో ఉండాలని చెప్పి వాళ్ళు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో ఆ నిర్ణయం ప్రకారం తెలంగాణకు రావడానికి వాళ్ళు ప్రయత్నం చేసినప్పుడు గత సంవత్సర కాలంలో ఇంటర్ స్టేట్ బార్డర్ డిస్ట్రిక్ట్స్ లో ఉన్నటువంటి పోలీస్ అధికారులు సిబ్బంది అందరూ కూడా అహర్నిశలు కష్టపడి వాళ్ళు ఆపరేషన్స్ నిరంతరం కండక్ట్ చేసి ఇంటెలిజెన్స్ బేస్డ్ చర్యలు ఏదైతే తీసుకున్నారో తద్వారా ఇటు గ్రే హౌండ్స్ అటు ఎస్ఐబి అట్లాగే ఇటు జిల్లా పోలీస్ వ్యవస్థ జిల్లాలో ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ గార్డ్స్ స్పెషల్ పార్టీ పోలీసులు అందరు కూడా ఒక మావోయిస్టులు ఏదైతే ప్రణాళిక వేశారో తెలంగాణ రాష్ట్రంలోకి ఎంటర్ అవ్వాలి అని చెప్పి వాటిని ప్రతిఘటించడం తర్వాత సక్సెస్ఫుల్ గా దాన్ని ప్రివెంట్ చేయడం జరిగింది ఈ సంవత్సర కాలంలో. దీంట్లో మనం చూస్తే గత సంవత్సరంలో 11 ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్స్ అయినవి, దాంట్లో 11 మంది నక్సలైట్లు చనిపోవడం జరిగింది. అదేవిధంగా 135 మంది మావోయిస్టుల్ని మనం అరెస్ట్ చేయడం జరిగింది పోలీస్ వ్యవస్థ. వీళ్లలో 2 స్టేట్ కమిటీ మెంబర్స్, 4 డిస్ట్రిక్ట్ కమిటీ మెంబర్స్ తో పాటుగా 4 ఏరియా కమిటీ మెంబర్స్, ఇంపార్టెంట్ లీడర్షిప్ లో ఉన్న మెంబర్స్ ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా రికవరీస్ చూస్తే మనకి 22 ఫైర్ ఆర్మ్స్, దాంట్లో ఒక AK-47, ఒక SLR, ఒక కార్బైన్, ఒక 9mm పిస్టల్, ఒక 8mm రైఫిల్, అట్లాగే 15 అదర్ ఫైర్ ఆర్మ్స్, మిగతా ఎక్స్ప్లోజివ్స్, ఆర్మ్స్, మిగతా ఎమ్యునిషన్, తర్వాత 23 లక్షల చిల్లర క్యాష్ కూడా దీంట్లో రికవరీస్ చేయడం జరిగింది. అయితే ఈ ఎంటైర్ ఎఫర్ట్ లో మావోయిస్ట్ మొట్టమొదటిసారిగా వాళ్ళు ఒక నిర్ణయం తీసుకొని మళ్లీ తెలంగాణలోనే రీఎస్టాబ్లిష్ చేయాలనేటువంటి ఒక దృఢ నిశ్చయంతో వాళ్ళు వచ్చారు. దాన్ని సక్సెస్ఫుల్ గా తిప్పికొట్టడం ద్వారా వాళ్ళందరినీ కూడా ఈ రోజు మనం సంఘటితంగా ప్రతిఘటించడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి చూసినట్లయితే గత సంవత్సర కాలంలో ప్రశాంతంగా ఉంది. అన్ని ఈవెంట్స్, ఫెస్టివల్స్, అన్ని ప్రోగ్రామ్స్, ఎలక్షన్స్ అన్ని కూడా ప్రశాంతంగా 100% ఎనీ మేజర్ వైలెన్స్ లేకుండా ఒక ఇన్సిడెంట్ ఫ్రీ ఎన్వైరన్మెంట్ లో మనం ముందుకు తీసుకెళ్లడం జరిగింది. ఎక్కడ కూడా మేజర్ వైలెన్స్ అనేది లేకుండా శాంతి భద్రతలను పరిరక్షించడంలో తెలంగాణ పోలీస్ శాఖ పూర్తిగా సక్సెస్ అయింది. అదేవిధంగా ఈ లాక్డౌన్ టైంలో ప్రజల అవసరాల కొరకు తెలంగాణ పోలీస్ వ్యవస్థ ముందుండి వారి అవసరాలని గుర్తెరిగి ఒక పీపుల్స్ ఫ్రెండ్లీ ఎన్వైరన్మెంట్ లో వాళ్ళకు అందించినటువంటి సేవల ద్వారా సమాజం నుండి మంచి స్పందన వచ్చింది. ప్రజలు పోలీసులు చేసినటువంటి సేవల్ని ఎంతగానో గుర్తించారు, కొనియాడారు. అదేవిధంగా క్రైమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, నేర నివారణ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూసినట్లయితే గత సంవత్సర కాలంలో 2019తో కంపేర్ చేస్తే ఈ సంవత్సరంలో ఓవరాల్ గా మనకు 6% క్రైమ్ తగ్గడం జరిగింది. అయితే ఈ నేరాలు మనకి మర్డర్స్ లో 8.59% తగ్గింది ఓవరాల్ గా. అలాగే ప్రాపర్టీ క్రైమ్ లో 21% తగ్గింది. డెకాయిటీస్ 28%, రాబరీస్ 33%, బర్గ్లరీస్ 17%, ఆర్డినరీ థెఫ్ట్స్ 22%, చైన్ స్నాచింగ్స్ 46%, అట్లాగే క్రైమ్ అగెనిస్ట్ ఉమెన్ 1.92%, వైట్ కాలర్ అఫెన్సెస్ 42%, రోడ్ యాక్సిడెంట్స్ అబౌట్ 14%, డెత్స్ ఇన్ రోడ్ యాక్సిడెంట్స్ 9%, అట్లాగే ఇంజ్యూర్డ్ పర్సన్స్ ఇన్ రోడ్ యాక్సిడెంట్స్ అబౌట్ 17%. ఇవి మేజర్ గా రిడక్షన్ జరగడం జరిగింది. అట్లాగే ప్రాపర్టీ రికవరీ చూసినప్పుడు మనకి ఈ సంవత్సర కాలంలో 54% రికవరీ చేయడం జరిగింది వెన్ కంపేర్ టు 53% లాస్ట్ ఇయర్. అట్లాగే కన్విక్షన్స్ చూస్తే మనకి ఏదైతే గోల్ ఉందో నేరం చేసిన ప్రతి ఒక్కరూ దొరకాలి, దొరికిన ప్రతి ఒక్కరికి శిక్ష పడాలనేటువంటి లక్ష్యం ఏదైతే ఉందో దాంట్లో భాగంగా మనం ఈ కోర్టు ఫంక్షనల్ వెహికల్ ని మనం స్ట్రెంథెన్ చేసి అందరు సీనియర్ సూపర్వైజరీ అధికారులందరూ కూడా ఇన్వాల్వ్ అవడం ద్వారా ఈరోజు కన్విక్షన్ రేట్స్ కూడా టైం టు టైం అవి ఇంక్రీజ్ అవుతూ ఇయర్ ఆన్ ఇయర్ ఇంక్రీజ్ అవుతూ వస్తున్నాయి. ఈ సంవత్సర కాలంలో ట్రయల్స్ ఎక్కువగా జరగకపోయినప్పటికీ జరిగిన ట్రయల్స్ లో 48.5% కన్విక్షన్స్ రావడం జరిగింది.
when compared to 29.4% లాస్ట్ ఇయర్. అట్లాగే మనకి 4 డెత్ పెనాల్టీస్ కూడా, దిస్ అ రికార్డ్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఎర్స్ట్వైల్ ఆంధ్రప్రదేశ్ అండ్ ప్రజెంట్ తెలంగాణ స్టేట్. మనకి ఒకటే సంవత్సరంలో 4 కేసులలో డెత్ పెనాల్టీస్ రావడం అనేది చాలా అరుదుగా జరిగింది. ఒకటి ఆసిఫాబాద్ లో, లింగాపూర్ మర్డర్ కేసులో, అట్లాగే వరంగల్ రిలేటెడ్ ఒక మర్డర్ కేసులో, అట్లాగే మనకి రాచకొండ కమిషనరేట్ లో 2 కేసులలో డెత్ పెనాల్టీ రావడం జరిగింది. అయితే ఈ కన్విక్షన్ రేటు ఇంప్రూవ్ అవుతుంది అంటే దాంట్లో క్వాలిటీ ఆఫ్ ఇన్వెస్టిగేషను, అట్లాగే విట్నెస్ ప్రొటెక్షన్ సిస్టము, ఆ తర్వాత కోర్టులలో టైమ్లీ ట్రయల్స్ జరిపించి వాళ్ళు విట్నెస్లు అందరు కూడా అటెండ్ అయ్యేటట్టుగా చూసి వాళ్ళందరికీ కూడా ఒక నమ్మకం ఇవ్వడం ద్వారా ఈ ఎన్హాన్స్మెంట్ ఇన్ కన్విక్షన్స్ మనం పొందగలిగాం. అట్లాగే ఈ ఒక రిలయబుల్ కన్సిస్టెంట్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ మేనేజ్మెంట్ మనం చూసినట్లయితే మనం స్టేట్ వైడ్ డయల్ 100, డయల్ 112 సిస్టమ్ మనం ఎస్టాబ్లిష్ చేశాం. ఈ రోజు ఈ స్టేట్ వైడ్ డయల్ 100 సిస్టమ్ అనేది కొద్ది రాష్ట్రాల్లో మాత్రం ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం ఎంటైర్ స్టేట్ మనం ఈ వ్యవస్థ కలిగి ఉండడం, అట్లాగే ఈ గ్రౌండ్ లెవెల్లో కాల్ రిసీవింగ్ తో పాటుగా వచ్చిన ప్రతి కాల్ కూడా రెస్పాండ్ అవ్వాలి అంటే గ్రౌండ్ లెవెల్లో మనకి వెహికల్స్, ట్రాన్స్పోర్ట్, అట్లాగే మ్యాన్ పవర్ ఉండాలి. కాబట్టి దానికి 859 పెట్రోల్ కార్స్, అట్లాగే 1525 బ్లూ కోల్ట్స్, మోటార్ సైకిల్ బాన్ బ్లూ కోల్ట్స్ అన్ని పోలీస్ స్టేషన్ ఏరియాస్ లో ఇంక్లూడింగ్ రూరల్ పోలీస్ స్టేషన్స్ లో మనం ఈ ఎమర్జెన్సీ రెస్పాన్స్ మేనేజ్మెంట్ వ్యవస్థని తెలంగాణ ప్రభుత్వ సహకారంతో దీన్ని చేయడం జరిగింది. తద్వారా ఈరోజు ఎవ్రీ డే ఎవ్రీ కాల్, ఏ టైంకి కాల్ వచ్చింది, ఎంత టైం పట్టింది రెస్పాండ్ చేయడానికి, మనం మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత దాని మీద ఏం యాక్షన్ తీసుకున్నాం అనేది కంటిన్యూస్ గా మానిటరింగ్ జరుగుతుంది. ప్రతి జిల్లా ఎస్పీ, కమిషనర్స్ ఆఫ్ పోలీస్ వాళ్ళ యూనిట్స్ లో చేస్తారు. మనకు ఓవరాల్ గా ఆన్ అన్ యావరేజ్ ఎవ్రీ డే స్టేట్ రెస్పాన్స్ టైమ్ 8 minutes, ఒక్కొక్క రోజు కొంచెం 8 to 9 ఉండొచ్చు, 7 ఉండొచ్చు, బట్ యావరేజ్ నా ఓవరాల్ రెస్పాన్స్ టైం ఫర్ ఆల్ ద కాల్స్ పుట్ టుగెదర్ 8 minutes. ఇది మనం బ్రేకప్ చూసినట్లయితే హైదరాబాద్ సిటీ లాంటి సిటీలో మనకి సైబరాబాద్, రాచకొండ, హైదరాబాద్ లో అర్బన్ ఏరియాస్ లో, సిటీ ఏరియాస్ లో 5 minutes లోపల మనం కాల్స్ రెస్పాండ్ చేయగలుగుతున్నాం. అట్లాగే డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ చుట్టుపక్కల ఉన్నటువంటి సబర్బ్స్ ఏరియాస్ లో మనకి 10 minutes రెస్పాన్స్ టైం, అట్లాగే రూరల్ ఏరియాస్ లో అబౌట్ 20 minutes రెస్పాన్స్ టైం. బట్ అన్ని కాల్స్ యావరేజ్ తీసినప్పుడు మనకి 8 minutes స్టేట్ యావరేజ్ రెస్పాన్స్ టైం ఈ రోజు చేయడం జరిగింది. అయితే ఈ సంవత్సర కాలంలో ఈ సర్వీస్ కి మనము ఒక అదనంగా ఒక క్వాలిటీ ఆఫ్ సర్వీస్ మనం యాడ్ చేయడం జరిగింది. అది లొకేషన్ బేస్డ్ సర్వీసెస్. అంటే సిటిజన్ నుంచి ఎక్కడి నుంచి అయినా కాల్ వస్తే అతను ఏ లొకేషన్ నుంచి కాల్ చేస్తున్నాడు అనేది లాట్ లాంగ్ అనేది మనకి డయల్ 100 లో అది రికార్డ్ అవుతుంది. దాన్ని తీసుకొని మనం అడ్రస్ డీటెయిల్స్ పూర్తిగా అడగకుండా, లేక ఎవరైనా అడ్రస్ చెప్పలేకపోయినా కానీ మనం డైరెక్ట్ గా అక్కడికి రీచ్ అవ్వడానికి ఈ యొక్క సర్వీసు ఎంతగానో ఉపయోగపడుతుంది. అట్లాగే పోలీస్ అందించేటటువంటి వేరియస్ సర్వీసెస్ ని వాళ్ళు ప్రజలు ఆపదలో ఉన్నప్పుడు, అవసరం ఉన్నప్పుడు వాళ్ళు ఎలాంటి హెజిటేషన్ లేకుండా వాళ్ళు ముందుకొచ్చి పోలీస్ని యాక్సెస్ చేయాలి అంటే కేవలం పోలీస్ స్టేషన్కి వెళ్ళడమే కాకుండా వాళ్ళు ఉన్నటువంటి స్థలాల్లో నుంచి, ప్లేస్ లో నుంచి పోలీస్ని ఎలా యాక్సెస్ చేయాలి అని చెప్పి ఎప్పటికప్పుడు డయల్ 100, డయల్ 112లో సంవత్సర కాలంలో మనకి 12 లక్షల కాల్స్ ని మనం సర్వీస్ చేయడం జరిగింది. పోలీస్ వ్యవస్థ 12,42,680 కాల్స్ ని మనం సర్వీస్ చేసాం. అట్లాగే సోషల్ మీడియా ద్వారా కూడా ప్రతి యూనిట్ కి కూడా మనకు ఈ సోషల్ మీడియా హ్యాండిల్స్ మనం సెటప్ చేసి ప్రజలు ప్రతి పోలీస్ స్టేషన్ కి వాళ్ళు గ్రీవాన్స్ రిడ్రెసల్ సిస్టమ్ పెట్టడం ద్వారా ఈరోజు మొత్తం సోషల్ మీడియాలో 1,59,000 చేసుకొని సర్వీస్ చేయడం జరిగింది. ఫేస్బుక్ 74,000, అట్లాగే ట్విట్టర్ 57,000, వాట్సాప్ 28,000. ఈ విధంగా షీ టీమ్స్ ద్వారా 4,855 కాల్స్ మనం రిట్రెస్ చేయడం జరిగింది. అదేవిధంగా రిసెప్షన్ సెంటర్స్ లో అన్ని పోలీస్ స్టేషన్స్ లో మనము ఒకటే యూనిఫామ్ సర్వీస్ డెలివరీ అక్రాస్ ద స్టేట్ ఉండే విధంగా వన్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద ఎంటైర్ స్టేట్, ఎనీవేర్ ఎనీ పోలీస్ స్టేషన్ కి సిటిజన్ అప్రోచ్ అయినప్పుడు ఒకటే క్వాలిటీ ఉన్నటువంటి సర్వీస్ అందాలి అని చెప్పేసి
మనం ఈ ఫంక్షనల్ వెర్టికల్స్ ని పెట్టి ఈ ఫంక్షనల్ వెర్టికల్స్ లో ఉన్నటువంటి రిసెప్షన్, వన్ ఆఫ్ ది వెర్టికల్స్, ఈ రిసెప్షన్ ని మనం స్టాండర్డైజ్ చేయడం ద్వారా, దాన్ని ఆటోమేట్ చేయడం ద్వారా, తర్వాత అది ప్రొసీజర్స్ అన్ని కూడా ఒకటే రకంగా ఉండే విధంగా, ప్రజలందరికీ కూడా ఒకటే ఎక్స్పీరియన్స్ వచ్చే విధంగా చేయడం ద్వారా ఈరోజు రాష్ట్రం అంతా మనం చూస్తే 6,78,189 మంది ఈ రిసెప్షన్ సర్వీస్ ద్వారా వాళ్ళు సేవల్ని పొందడం జరిగింది. అదేవిధంగా హాకై మొబైల్ యాప్ ద్వారా పొందడం జరిగింది. అట్లాగే కళా బృందమ్స్ ఏవైతే ఉన్నాయో ఈచ్ డిస్ట్రిక్ట్ కి, ఒక్కొక్క డిస్ట్రిక్ట్ కి మనం కళా బృందమ్స్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అంటే వాళ్ళు ప్రజల్లోకి వెళ్ళి ఇటు సైబర్ క్రైమ్స్ గురించి కానీ, మూఢనమ్మకాల గురించి కానీ, నేరస్తులు ఆ ఏరియాలో జరిగే నేరాల గురించి కానీ, నేర నివారణకు చర్యల గురించి కానీ వాళ్ళల్లో ఒక అవేర్నెస్ తీసుకొని రావడం కొరకు ఈరోజు కళా బృందాలు అబౌట్ 6 lakh పీపుల్ని వాళ్ళు ఒక సంవత్సర కాలంలో టచ్ చేయడం జరిగింది. అదేవిధంగా జాబ్ మేళాస్ ఆర్గనైజ్ చేయడం ద్వారా డిఫరెంట్ యూనిట్స్ లో 7,384 మందికి మనం ప్రైవేట్ లో కానీ, గవర్నమెంట్ లో కానీ, ఇటు పోలీస్ రిక్రూట్మెంట్ కి కోచింగ్ ఇవ్వడం ద్వారా, అట్లాగే మనకి ఈ ప్రైవేట్ జాబ్స్ రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళు, అవసరం నుండి జాబ్స్ తీసుకునే వాళ్ళని వాళ్ళని ఒకటే ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి ఆ జాబ్ కనెక్ట్ చేయడం ద్వారా ఈరోజు 7,000 పోలీసింగ్ ఇనిషియేటివ్స్ ద్వారా 5 లక్షల మందిని పోలీస్ వ్యవస్థ టచ్ చేయడం జరిగింది సంవత్సర కాలంలో. అలాగే మీ సేవా సర్వీసెస్ ద్వారా 1,77,292 మంది అప్లికెంట్స్ కి మనం సర్వీసెస్ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఇవన్నీ కూడా ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే, మనం పోలీస్ స్టేషన్ కు వచ్చి పోలీస్ సర్వీసెస్ తీసుకోవడం అనేదే కాదు, పోలీస్ స్టేషన్ కు రాకుండా కూడా వాళ్ళ అవసరాలను బట్టి, వాళ్ళ యొక్క సిచ్యువేషన్ బట్టి, వాళ్ళ యొక్క ఈవెంట్ ను బట్టి, వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితుల్లో అక్కడికక్కడే పోలీస్ సర్వీసెస్ పొందే విధంగా ఈ చర్యలన్నీ కూడా తీసుకోవడం జరిగింది. ఈ వచ్చినటువంటి ప్రతి గ్రీవెన్స్ కానివ్వండి, వాళ్ళ రిక్వెస్ట్ కానివ్వండి, 24/7 అది మానిటర్ చేస్తూ ప్రతి విషయంలో కూడా పోలీసు సరిగ్గా రెస్పాండ్ అయ్యే విధంగా బ్యాక్ ఎండ్ మెకానిజమ్స్ కూడా అన్ని జిల్లా పోలీస్ యూనిట్స్ లో, అన్ని కమిషనరేట్స్ యూనిట్స్ లో దాన్ని సెటప్ చేసి మానిటర్ చేయడం జరుగుతుంది. అట్లాగే ఇంపాక్ట్ ఆఫ్ టెక్నాలజీ విషయంలో మనం చూస్తే సర్టనిటీ ఆఫ్ బీయింగ్ కాట్ అండ్ సర్టనిటీ ఆఫ్ బీయింగ్ పనిష్డ్. దాని కొరకు తెలంగాణ పోలీస్ వ్యవస్థ ఈరోజు రాష్ట్రం అంతా కూడా ప్రజలతో మమేకమై, ప్రజల యొక్క పార్ట్నర్షిప్ లో, వారి యొక్క సహాయ సహకారాలతోటి ఈరోజు 6,65,000 కెమెరాలు రాష్ట్రం అంతా కూడా పెట్టడం జరిగింది. అయితే గత సంవత్సర కాలంలో 99,000 కెమెరాలు దీంట్లో ఇన్స్టాల్ చేయడం జరిగింది. కోవిడ్ రావడం ద్వారా దీంట్లో కొంత మనం అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరలేకపోయినప్పటికీ మన గోల్ క్యాపిటల్ సిటీ ఆఫ్ హైదరాబాద్ లో 3 కమిషనరేట్ ఏరియాస్ లో 10 లక్షల కెమెరాలు, అట్లాగే మిగతా రాష్ట్రం అంతా కనీసం ఒక 3 లక్షల కెమెరాలు, మొత్తము 13 లక్షల కెమెరాలు చేరడం అనేది మన గోల్. దాన్ని ఎవ్రీడే వీఆర్ ఆన్ ద జాబ్ అండ్ వీ కీప్ పర్సూయింగ్ ఇట్. అట్లాగే మనం చూసినట్లయితే 4,490 కేసులలో సీసీటీవీ ఫుటేజ్ ద్వారా మనం కేసెస్ డిటెక్ట్ చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో ఎంత సెన్సేషనల్ కేసు అయినప్పటికీ కూడా, ఎంత ఇంపార్టెంట్ కేసు అయినప్పటికీ కూడా, నేరస్తులు మొత్తం దేశంలో ఎక్కడి నుంచి వచ్చి నేరం చేసినా కానీ ఆల్ సెన్సేషనల్ కేసెస్ లో మనం 24 గంటల నుంచి 48 గంటల లోపల మనం కేసు డిటెక్ట్ చేసి నేరస్తుల్ని పట్టుకునే విధంగా చర్యలు తీసుకోవడం ద్వారా ప్రజలలో భద్రతా భావాన్ని మనం పెంచగలుగుతున్నాం. అదేవిధంగా మిగతా టెక్నాలజీస్ ఎలా యూజ్ చేస్తున్నాం అని చూసినట్లయితే, ఈ కేసెస్ డిటెక్టెడ్ ఫింగర్ ప్రింట్స్ మనకి ఫస్ట్ టైం ఇన్ ద కంట్రీ మన మొబైల్ ఫింగర్ ప్రింటింగ్ టెక్నాలజీస్ ను వాడడం ద్వారా మనము ఈరోజు 300 కేసులలో మన నేరస్తుల్ని ఐడెంటిఫై చేయడం జరిగింది ఫింగర్ ప్రింట్ క్రైమ్ సీన్ ఛాన్స్ ప్రింట్స్ ద్వారా. అట్లాగే అన్నోన్ డెడ్ బాడీస్ ని 28ని ఐడెంటిఫై చేయడం జరిగింది యూజింగ్ దిస్ ఫింగర్ ప్రింట్స్. అట్లాగే సస్పెక్ట్స్ యూజింగ్ టెక్నాలజీని ట్రేస్ చేసింది 3,100 మంది ఈ ఫింగర్ ప్రింట్ టెక్నాలజీస్ ను వాడడం ద్వారా. అట్లాగే క్రిమినల్ హిస్టరీ ట్రేస్ చేసింది పాస్పోర్ట్ వెరిఫికేషన్ ఏదైతే ఉందో ఆ ప్రాసెస్ లో మనం టెక్నాలజీని వాడడం ద్వారా పాస్పోర్ట్ అప్లై చేసిన వాళ్ళలో 22 మందికి ఈ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉంది అని చెప్పేసి నార్మల్ కోర్స్ లో డిటెక్ట్ అవ్వండి
ఇది టెక్నాలజీ ద్వారా చేయడం జరిగింది. అట్లాగే మనకు దర్పణ్ యాప్ ఏదైతే ఉందో ఫేషియల్ రికగ్నిషన్ ద్వారా ఈరోజు 33 మందిని మనం ఎక్కడో జార్ఖండ్ లో మిస్ అయినటువంటి అమ్మాయి, బెంగళూరులో ఉన్నటువంటి ఒక చైల్డ్ కేర్ హోమ్ లో మనకు అక్కడ దొరికినప్పుడు ఆ డేటాబేసెస్ మనం ఆన్లైన్ తీసుకొని వాటిని మనం ఎప్పటికప్పుడు సెర్చ్ చేయడం ద్వారా ఈరోజు వేరే రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళని కూడా మనం మిస్సింగ్ పర్సన్స్ ని మనం ఐడెంటిఫై చేసి వాళ్ళకి అలర్ట్ చేయడం ద్వారా వాళ్ళ ఫ్యామిలీస్ తో మళ్ళీ యునైట్ చేయగలుగుతున్నాం. అట్లాగే ఈరోజు 85% ఆఫ్ ది కేసెస్ ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్ లో మనం టెక్నాలజీని వాడి నాన్ కాంటాక్ట్ ఎవిడెన్స్ బేస్డ్ ఎన్ఫోర్స్మెంట్ చేయడం జరుగుతుంది. అట్లాగే జీరో ఎఫ్ఐఆర్ కాన్సెప్ట్ కూడా మనం చూస్తే ఇది కూడా టెక్నాలజీ ద్వారానే ఈరోజు వీలు పడ్డది. దాంట్లో సంవత్సర కాలంలో 624 జీరో ఎఫ్ఐఆర్స్ ఇష్యూ చేయడం జరిగింది. ఇంకా నేరస్తుల మీద ఉక్కుపాదం మోపడంలో భాగంగా ముఖ్యంగా మనం ఈ ప్రివెంటివ్ డిటెన్షన్ కేసెస్ ఈ సంవత్సరం 350 మంది మీద మనం పెట్టడం జరిగింది. ఇది రిపీట్ అఫెండర్స్ పైన. అదేవిధంగా షీ టీమ్స్ చూసినట్లయితే వాళ్ళు 4,855 కంప్లైంట్స్ అటెండ్ అవడం, దాంట్లో 567 ఎఫ్ఐఆర్స్ గా కన్వర్ట్ అవడం, 614 పెట్టి కేసెస్, అదేవిధంగా 1000 చిల్లర మందికి కౌన్సిలింగ్ ఇవ్వడం, ఆ తర్వాత 1200 మందికి వార్నింగ్ ఇవ్వడం. ఈ విధంగా మనం రాష్ట్రం అంతా కూడా షీ టీమ్స్ టెక్నాలజీ ఎంబెడెడ్ ఉండి ప్రజలలో కలిసిపోయింది. వాళ్ళు ఎక్కడున్నారో కూడా ప్రజలకు తెలియకుండా వీళ్ళు ఆపరేట్ చేయడం ద్వారా ఈరోజు మహిళల్లో మరింత భద్రతా భావాన్ని పెంపొందించడానికి మనకు అవకాశం దొరికింది. అదేవిధంగా భరోసా సెంటర్స్ చూసినట్లయితే మనకి 3 కొత్త భరోసా సెంటర్స్ ని మనం ఈ సంవత్సరం ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఒకటి వికారాబాద్, రెండోది వరంగల్, మూడోది సంగారెడ్డి. అదే వచ్చే సంవత్సరంలో కూడా మరికొన్ని జిల్లాలకు దీన్ని ఎక్స్టెండ్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం రాష్ట్రం అంతా కూడా అన్ని జిల్లాల్లో అన్ని కమిషనరేట్ ఏరియాస్ లో ఈ భరోసా సెంటర్స్ ని ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. ఇంకా ప్రతి జిల్లా పోలీస్ వ్యవస్థ కమిషనరేట్ వ్యవస్థని హైదరాబాద్ సిటీ, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్స్ లో టెక్నాలజీని మనం ఎలాగైతే వాడుతున్నామో మిగతా పోలీస్ వ్యవస్థల్లో కూడా అదే స్థాయిలో వినియోగించుకోవడం కొరకు కొన్ని సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ఎస్టాబ్లిష్ చేశాం. దాంట్లో మనం ముఖ్యంగా చూస్తే 6 సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ ఎవ్రీ యూనిట్ స్టాండర్డైజ్ చేసి అక్కడ మ్యాన్ పవర్ ని స్పెషల్ గా సెలెక్ట్ చేసి వారందరికీ కూడా ట్రైనింగ్ ఇచ్చి ఈ యూనిట్స్ అన్ని కూడా ఇక్కడ ప్రతి యూనిట్ లో ఆపరేట్ చేయడం జరుగుతుంది. ఒక ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్, సైబర్ ఫోరెన్సిక్ ల్యాబ్, వీడియో ఎన్హాన్స్మెంట్ ల్యాబ్, అట్లాగే డేటా అనలిటిక్స్ యూనిట్, సోషల్ మీడియా యూనిట్, హాట్స్పాట్ అండ్ రూట్ కాజ్ అనాలిసిస్ యూనిట్. ఈ 6 యూనిట్స్ ని మనం అన్ని పోలీస్ యూనిట్స్ లో కూడా అన్ని జిల్లాల్లో అన్ని కమిషనరేట్స్ లో వీటిని పెట్టడం ద్వారా ఈ రోజు వాళ్ళని మనం ఎంపవర్ చేసిన వాళ్ళం అవుతున్నాం అన్నట్లు. ఆ జిల్లా మారుమూలలో ఉన్నటువంటి జిల్లా పోలీసులో కూడా వాళ్ళు కూడా టెక్నాలజీని ఇక్కడ హైదరాబాద్ సిటీ చుట్టుపక్కల మనం ఎలా వాడుతున్నామో అదే రకంగా వాళ్ళు వాడే విధంగా దానికి ఒక అవకాశాన్ని మనం కల్పించాం. దీనికి కావాల్సిన మ్యాన్ పవర్ని ఐడెంటిఫై చేశాం, ట్రైనింగ్ ఇచ్చాం. ఆ యూనిట్స్ అన్ని కూడా సరిగ్గా పనిచేసే విధంగా ప్రతి జిల్లా ఎస్పీ, పోలీస్ కమిషనర్ ఇవన్నీ కూడా రోజు మానిటర్ చేస్తున్నారు. ఇంకా పోలీస్ వ్యవస్థలో ఇది మ్యాన్ పవర్ ఇంటెన్సివ్ ఆర్గనైజేషన్ కాబట్టి ఈ మ్యాన్ పవర్ యూటిలైజేషన్, మ్యాన్ పవర్ కి సంబంధించినటువంటి అన్ని వెల్ఫేర్ కానీ, వాళ్ళ పే అండ్ అలవెన్సెస్ కానీ, వాళ్ళ ప్రమోషన్స్ కానీ, ట్రాన్స్ఫర్స్ కానీ, పోస్టింగ్స్ కానీ అన్ని విషయాల్ని కూడా ఆటోమేట్ చేయడానికి మనం మొట్టమొదటిసారిగా ఏ గవర్నమెంట్ వ్యవస్థలో లేని మనం హెచ్ఆర్ఎంఎస్ పోలీస్ వ్యవస్థని ఈ రోజు తెలంగాణ పోలీస్ వ్యవస్థలో మనం ఇంప్లిమెంట్ చేశాం. హెచ్ఆర్ఎంఎస్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఇది కంప్లీట్ గా ఎంటైర్ మ్యాన్ పవర్ రిలేటెడ్ యాక్టివిటీస్ ని మనం ఆటోమేట్ చేయడం ద్వారా ఒక వ్యక్తి ఒక దగ్గర ఉండి కొన్ని కేసులు ఇన్వెస్టిగేట్ చేస్తే మళ్ళీ ఇంకొక పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు గతంలో చేసిన కేసులు ఏంటి, ఏమి ఇన్వెస్టిగేట్ చేశాడు, ఎన్ని కేసుల్లో కన్విక్షన్ వచ్చింది, ఎన్ని కేసుల్లో ఎక్విటల్ వచ్చింది అనేది కూడా తన ఎంటైర్ డేటా వన్ ప్లేస్ టు ది అదర్ ట్రాన్స్ఫర్ అయ్యే విధంగా ఈరోజు హెచ్ఆర్ఎంఎస్ ప్రాజెక్టు, టీఎస్ కాపు, సిసిటిఎన్ఎస్ వీటన్నిటిని కూడా ఇంటిగ్రేట్ చేసి అన్ని సర్వీసెస్ ఒక పోలీస్ డిపార్ట్మెంట్ లో ఒక ట్రాన్స్పరెన్సీ, అకౌంటబిలిటీ వచ్చే విధంగా చేయడానికి దానికి ముందుకు వెళ్ళడం జరిగింది. ఇదే చూస్తే మనం ఇంకా మిగతా ఇనిషియేటివ్స్ లో స్టేట్ వైడ్ ఈ చలాన్ సిస్టమ్, ఇది కూడా మొట్టమొదటిసారిగా మనం హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండలో
ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఆ తర్వాత రాష్ట్రం అంతా కూడా ఇంప్లిమెంట్ చేయడానికి చర్యలు తీసుకొని గత సంవత్సర కాలంలో అన్ని జిల్లాల్లో అన్ని కమిషనరేట్ ఏరియాస్ లో ఇది నాన్ కాంటాక్ట్ ఎవిడెన్స్ బేస్డ్ ఎన్ఫోర్స్మెంట్ చేయడం ద్వారా ప్రజలలో మరింత నమ్మకాన్ని తీసుకురావడానికి ఇది ఒక మంచి అవకాశం దొరికింది అన్నట్లు. అట్లాగే నేరాలు చిన్న నేరాలు చేసినప్పుడే మనం నేరస్తులను ఐడెంటిఫై చేసి తగిన విధంగా వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడం ద్వారా లేదా పెట్టి కేసెస్ బుక్ చేసి రికార్డ్ మీదకి తీసుకురావడం ద్వారా వాడి మీద సర్వేలెన్స్ పెంచడం ద్వారా పెద్ద నేరాల్ని మనం ప్రివెంట్ చేయొచ్చు అని చెప్పేసి ఏదైతే నానుడిందో అదే ఈ బ్రోకెన్ విండోస్ థియరీ. దానిలో భాగంగా ఈరోజు ఈ పెట్టి కేస్ సిస్టమ్ కూడా మొదట్లో హైదరాబాద్ సైబరాబాద్ రాచకొండలో ఇంప్లిమెంట్ చేసి దాన్ని కంప్లీట్ గా రాష్ట్రం అంతా కూడా అన్ని యూనిట్స్ లో కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. తద్వారా ఈ మైనర్ అఫెన్సెస్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మనం సిస్టమిక్ ఫ్రేమ్వర్క్ లో తీసుకొచ్చి వాళ్ళకి పేరెంట్స్ ద్వారా, రిలేషన్స్ ద్వారా, కమ్యూనిటీస్ ద్వారా, అట్లాగే కోర్టు ద్వారా కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళని చిన్న నేరాలు చేసినప్పుడే మనం కంట్రోల్ చేయడం ద్వారా పెద్ద నేరాలు చేయకుండా వాటిని ఆపడానికి ఒక మంచి అవకాశం లభించింది. అట్లాగే టీఎస్ కాప్ యాప్ అనేది కూడా మనకి మొత్తం భారతదేశంలోనే ఒక విశిష్టమైనటువంటి ఒక టెక్నాలజీ మనకి ఈ రోజు ఉంది. దాంట్లో మనం చూసినట్లయితే డెస్క్టాప్ బేస్డ్ టెక్నాలజీస్ నుంచి మన పోలీస్ వ్యవస్థలోనే వాళ్ళందరూ కూడా ఫీల్డ్ లో ఉంటారు, ఎప్పుడు కూడా ఫీల్డ్ లో పనిచేస్తుంటారు. కాబట్టి టెక్నాలజీ ఫీల్డ్ లో ఉన్నప్పుడు వాడాలి. కాబట్టి ఈ మన డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి అన్ని టెక్నాలజీస్ ని మనం మొబైల్ బేస్డ్ టెక్నాలజీస్ గా మార్చి ఈ రోజు టీఎస్ కాప్ యాప్ లో సింగిల్ సైన్ ఆన్ ఏ అప్లికేషన్ లోకి వెళ్లాలన్నా ఒకటేసారి మనం దాంట్లోకి ఎంటర్ అయితే రోల్ బేస్డ్ గా అన్ని సర్వీసెస్ పొందే విధంగా ఈ రోజు టీఎస్ కాప్ యాప్ ను రూపొందించి మనం అందరికీ కూడా ట్రైనింగ్ ఇచ్చి పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా క్రైమ్ సీన్ లో ఉన్నప్పుడే వాళ్ళు అలాంటి నేరాలు గతంలో ఎక్కడెక్కడ జరిగాయంటే అక్కడ చూసుకోవచ్చు. వాళ్ళు దాంట్లో అలాంటి నేరాల్లో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారంటే వాళ్ళు చూసుకోవచ్చు. తర్వాత వాళ్ళలో జైల్లో ఎంతమంది ఉన్నారు, బయట ఎంతమంది ఉన్నారంటే వాళ్ళు చూసుకోవచ్చు. ఈ విధంగా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ కి, క్రైమ్ ప్రివెన్షన్ ఆఫీసర్స్ కి, బీట్ లో ఉన్నటువంటి ఆఫీసర్స్ కి వాళ్ళందరికీ కూడా రియల్ టైంలో వాళ్ళు నేరాలు, నేర చరిత్రలు, నేరస్తులు, క్రైమ్ ప్రివెన్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో, క్రైమ్ డిటెక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏవి అవసరమైతాయో అవన్నీ కూడా మనం రియల్ టైంలో వాళ్ళకి ఆన్ ది స్పాట్ ఇవ్వడం ద్వారా ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా మనం ఎంపవర్ చేసిన వాళ్ళం అవుతున్నాం అన్నట్లు. ఈ టీఎస్ కాప్ యాక్సెస్ అనేది నాట్ ఓన్లీ ఫర్ సబ్ ఇన్స్పెక్టర్స్ అండ్ అబౌవ్ బట్ ఆల్ కానిస్టేబుల్స్ నుంచి అందరికీ కూడా వాళ్ళ రోల్ బేస్డ్ వాళ్ళకి ఏది అవసరమైతే అది అవసరమైనంత వరకు వాళ్ళకి యాక్సెస్ ఇవ్వడం జరిగింది. సో దీని ద్వారా మనం పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా టెక్నాలజీని ఒక ఫోర్స్ మల్టిప్లేయర్ గా వాడి ప్రజలకు ఒక సిటిజన్ ఫ్రెండ్లీ వాతావరణంలో మరింత సేవలు అందించడానికి ఒక అవకాశం లభించింది. అదేవిధంగా మనం చూస్తే థర్డ్ పార్టీ ఫీడ్బ్యాక్ కూడా రాష్ట్రం అంతా కూడా నేను ఇంతకుముందు చెప్పినట్లు అనేక మాధ్యమాల ద్వారా పోలీసుని ఎవరెవరైతే అప్రోచ్ అయ్యి సర్వీసెస్ తీసుకున్నారో వారందరినీ కూడా మళ్ళీ మనం కాల్ బ్యాక్ చేసి వాళ్ళు మనం ఇచ్చినటువంటి క్వాలిటీ ఆఫ్ సర్వీస్ ఎలా ఉంది, పోలీసులు సంతృప్తికరంగా వాళ్ళతో మెలిగారా లేదా, వాళ్ళ యొక్క సమస్యను తీర్చారా లేదా, టైమ్లీ రెస్పాన్స్ ఉందా లేదా అనే విషయాల్లో ఫీడ్బ్యాక్ తీసుకొని ఈ ఫీడ్బ్యాక్ ని కంటిన్యూస్ గా ఇంప్రూవ్ చేయడానికి కూడా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవడం జరుగుతున్నది. ఇదే విధంగా మనం పాస్పోర్ట్ వెరిఫికేషన్ లో కూడా మొత్తం భారతదేశంలోనే కంటిన్యూస్ గా లాస్ట్ 5 years నుంచి మనం ముందుంటూ వస్తున్నాం. ఈ సంవత్సరం కూడా 4 నిమిషాలు యావరేజ్ రెస్పాన్స్ టైంతో మనం ముందుకు వెళ్తున్నాం. ఈ పాస్పోర్ట్ వెరిఫికేషన్ లో ఎప్పటికప్పుడు సిటిజన్ కి ఫీడ్బ్యాక్ ఇస్తూ అప్లికెంట్ కి ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా వాళ్ళు సునాయాసంగా వెరిఫికేషన్ పొందే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. అట్లాగే ఈ బీట్ సిస్టమ్ అనేది కూడా రాష్ట్రం అంతా దీన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఈ బీట్స్ లో ముఖ్యంగా ఇంతకుముందు మనం పాయింట్ బుక్స్ పెట్టి అక్కడికి వెళ్లి సిగ్నేచర్స్ పెట్టేవాళ్ళు. ఈరోజు ప్రతి బీట్ ఆఫీసర్ కూడా టీఎస్ కాప్ యాప్ ద్వారా మనం ఈ బీట్ క్రియేట్ చేసి ఆ పాయింట్స్ అన్ని కూడా వాళ్ళు ఫిజికల్ గా టచ్ చేసేటట్లుగా, నిజంగా టచ్ చేశారా లేదనేది కూడా రియల్ టైంలో మానిటర్ చేసే విధంగా పెట్టడం ద్వారా ఈరోజు బీట్ సిస్టమ్ లో మనం పాట్రోల్స్, బ్లూ కోడ్స్ అట్లాగే బీట్స్ లో మనం ఒక జవాబుదారీతనాన్ని తీసుకుని రావడం జరిగింది. అట్లాగే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్, యాజ్ యు నో మనకు ఎంటైర్ రాష్ట్రంలో మనం డెవలప్మెంట్ జరగాలి అంటే శాంతి భద్రతలు అనేది ఇట్స్ అన్ ఎసెన్షియల్ ప్రీ రిక్విజిట్. పీస్ అండ్ లా అండ్ ఆర్డర్ is an essential prerequisite for development and welfare of the people.
అయితే హైదరాబాద్ రాచకొండలో లాగానే మనం రాష్ట్రం అంతా కూడా ఇండస్ట్రీస్ రావాలి అంటే వాళ్ళకి ఇండస్ట్రీ ఎస్టాబ్లిష్ చేసే వాళ్ళందరికీ ఆ స్టేక్ హోల్డర్స్ అందరికీ కూడా ఒక సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఉండే విధంగా ఈరోజు సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ లాగా అదే మోడల్లో ఇటు హైదరాబాదు రాచకొండ తర్వాత అన్ని జిల్లా పోలీస్ వ్యవస్థల్లో అన్ని కమిషనరేట్స్ లో కూడా ఈ సెక్యూరిటీ కౌన్సిల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపుగా మెనీ జిల్లాల్లో మెనీ కమిషనరేట్స్ లో ఇప్పుడు అయింది. ఈ సంవత్సర కాలంలో మొత్తం అన్నిట్లో కూడా ఎస్టాబ్లిష్ చేసి అవి మెచ్యూర్డ్ గా ఫంక్షన్ అయ్యే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దీంతో పాటుగా మనకు రిక్రూట్మెంట్ కూడా చూసినట్లయితే ట్రైనింగ్ కోవిడ్ జరుగుతున్నప్పటికీ కూడా తెలంగాణ పోలీస్ వ్యవస్థలో రిక్రూట్ అయిన వాళ్ళందరికీ కూడా ట్రైనింగ్స్ కంప్లీట్ చేసి దాదాపుగా 14,000 మంది ఈరోజు యంగ్ వెరీ డైనమిక్ టెక్ సావీ ఎనర్జెటిక్ పోలీస్ ఆఫీసర్స్ ని మనం పోలీస్ వ్యవస్థలో జాయిన్ అయ్యే విధంగా కోవిడ్ కష్టాలు ఉన్నప్పటికీ కూడా వాటిని ఎదుర్కొంటూ ట్రైనింగ్ కంప్లీట్ చేసి ఈరోజు వాళ్ళందరూ పోలీస్ వ్యవస్థలో జాయిన్ అయ్యే విధంగా చేయడం జరిగింది. ఇంకా చిల్డ్రన్ విషయంలో వచ్చినట్లయితే మనం అనేక రకాలైనటువంటి చర్యలు తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా మనకి ఈ ఆపరేషన్ స్మైల్ 6, ఆపరేషన్ ముస్కాన్ 6 ఈ రెండు కూడా ఈ సంవత్సర కాలంలో మనం కండక్ట్ చేసి దాదాపుగా ఆపరేషన్ స్మైల్ 6 లో 1292 మందిని ట్రేస్ చేయడం జరిగింది. అట్లాగే ఆపరేషన్ ముస్కాన్ లో మొత్తం 741 మందిని ట్రేస్ చేయడం జరిగింది. వాళ్ళందరినీ కూడా వాళ్ళ ఫ్యామిలీస్ తో యునైట్ చేయడం, లేదంటే ఫ్యామిలీస్ పేరెంట్స్ లేని దగ్గర ఈ సేఫ్టీ హోమ్స్ కు పంపించడం, తద్వారా వాళ్ళందరికీ కూడా రీహాబిలిటేషన్ సబ్సిక్వెంట్ యాక్టివిటీస్ టేకప్ చేయడం మనకు జరిగింది. అయితే ఈ ఎంటైర్ ఎఫర్ట్ తెలంగాణ పోలీస్ లో ఈరోజు జిల్లా పోలీస్ వ్యవస్థలో ఉన్నటువంటి జిల్లా పోలీస్ అధికారులు, ఎస్పీస్, కమిషనర్స్ ఆఫ్ పోలీస్, రేంజ్ డిఐజీస్, జోనల్ ఐజీస్, అట్లాగే డీజీపీ ఆఫీస్ లో పనిచేస్తున్నటువంటి అందరు సీనియర్ పోలీస్ అధికారులు, స్టాఫ్ ఆఫీసర్స్, ఇక్కడ ఉన్నటువంటి అట్లాగే ఇంటెలిజెన్స్, దెన్ సిఐడి, టిఎస్ఎస్పి, పోలీస్ అకాడమీ, పోలీస్ ట్రైనింగ్ కాలేజెస్, ఈ విధంగా అన్ని వింగ్స్ లో కూడా పనిచేస్తున్న ఉన్నటువంటి అధికారులు ఒక టీం వర్క్ తోటి మనం ముందుకు వెళ్ళి ఈ రోజు తెలంగాణ పోలీసులో ఏవైతే సాధించామో వాటన్నిటికీ కూడా వాళ్ళు కారణభూతులు. ఈ సందర్భంగా కోవిడ్ ఉన్నప్పటికీ కూడా గత సంవత్సర కాలంలో మనం ఎన్నో ఛాలెంజెస్ ని ఎదుర్కొన్నప్పటికీ కూడా పోలీస్ వ్యవస్థ ముందుండి ఈ కోవిడ్ టైంలో ఎలాంటి ఎన్నో డేంజర్స్ ఉన్నప్పటికీ కూడా ముందుకు వెళ్ళి ఈరోజు వాళ్ళందరూ కూడా చాలా బ్రహ్మాండమైనటువంటి సర్వీసెస్ అందించినందుకు వీరందరినీ కూడా నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. అట్లాగే తెలంగాణ పోలీస్ లో ఇన్ని ఇనిషియేటివ్స్ సక్సెస్ అవ్వడానికి, ఇంత మంచి క్వాలిటీ ఆఫ్ సర్వీసెస్ ఇవ్వడానికి దోహదపడ్డటువంటి నా సహచరులు, అలాగే పోలీస్ అధికారులు, సిబ్బంది అందరూ కూడా రాష్ట్రం అంతా అందరినీ కూడా మరొకసారి అభినందిస్తూ, అలాగే ప్రతి ఇనిషియేటివ్ ఏదైనా సక్సెస్ అవ్వాలి అంటే అందరు స్టేక్ హోల్డర్స్ యొక్క సపోర్ట్ సిస్టమ్ కూడా కావాలి. ముఖ్యంగా ప్రజలతో అవినాభావ సంబంధాలుండి కమ్యూనిటీ పోలీసింగ్ ఎఫర్ట్ చేస్తూ వాళ్ళలో కలిసిమెలిసి ప్రజల యొక్క సహాయ సహకారాలతో ముందుకు వెళ్లడం ద్వారానే ఈ రోజు ఇవన్నీ కూడా వీలు పడ్డాయి. అట్లాగే మీడియా సహాయ సహకారాలు కూడా మా ఇనిషియేటివ్ అన్నిటికీ కూడా విస్తృతమైనటువంటి ప్రచారాన్ని ఇచ్చి ఈ రోజు వాళ్ళని ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా అవన్నీ సక్సెస్ చేసే విధంగా మీరందరూ మాకు దోహదపడ్డందుకు మీకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను. సార్, ఈ సంవత్సరం సిఐడి నుంచి ఎలాంటి అచీవ్మెంట్ లేదా? ఎందుకంటే దీన్ని చూస్తే ఎక్కడ కూడా ప్రస్తావించలేదు. సిఐడిలో ఈ సంవత్సర కాలంలో మనం చూసినట్లయితే ఎంసెట్ ఇన్వెస్టిగేషన్ కేసు అనేది చాలా ఇంపార్టెంట్ కేసు. దాంట్లో ఛార్జ్ షీట్ చేయడం జరిగింది. దాంట్లో ఉన్నటువంటి నేరస్తులందరినీ కూడా ఆల్ ఓవర్ ద కంట్రీ ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి చట్టం ముందు ప్రవేశపెట్టి ఛార్జ్ షీట్ ఫైనలైజ్ చేయడం జరిగింది. అట్లాగే మిగతా ఎన్నో కేసులు ఫైనలైజ్ చేయడం జరిగింది. కాకపోతే ఇక్కడ ఈరోజు ఈ బుక్లెట్ లో దాన్ని ఇవ్వలేదు. బట్ డెఫినెట్ గా మేము యూనిట్ వైజ్ అట్లా ప్రతి యూనిట్ వైజ్ దీంట్లో మెన్షన్ చేయడం జరగలేదు. కాబట్టి మనము ఈ కేసెస్ డిస్పోజల్ కూడా చూస్తే మనం
పెండెన్సీ ఆఫ్ ది కేసెస్ గత 4 నెలల్లో అన్ని జిల్లా పోలీస్ వ్యవస్థలు సిఐడి అందరూ కలుపుకొని 33,000 అండర్ ఇన్వెస్టిగేషన్ కేసెస్ ని మనము ఛార్జ్ షీట్ చేసి కోర్టులలో మనం వాటిని ముందుకు తీసుకెళ్లడం జరిగింది. అయితే ఈ స్టాటిస్టిక్స్ మనం యూనిట్ వైజ్ చేయలేదు కాబట్టి అవి ఇక్కడ రికార్డ్ మీదకి రాలేదు. సార్ ఇంకోటి సిఐడిలో ప్రధానమైన ఇందిరమ్మ ఇళ్ల గురించి ఒక పెద్ద ప్రాసెస్ జరిగింది, వ్యవస్థ జరిగింది, చాలా కూడా కొంతమంది టీమ్స్ కూడా పెట్టారు. కానీ దానికి సంబంధించి డెవలప్మెంట్ లేదు ఇప్పటివరకు. అసలు ఆ కేసు పురోగతిలో ఉందా లేదా, ఏం జరుగుతుంది? ఈ హౌసింగ్ స్కామ్ ఏదైతే ఉందో దాన్ని ఎంక్వైరీ టేకప్ చేయడం జరిగింది. దాన్ని గవర్నమెంట్ కూడా మనం ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. తద్వారా తదితర ఇన్స్ట్రక్షన్స్ ను బట్టి మళ్ళీ సబ్సిక్వెంట్ యాక్షన్స్ కూడా తీసుకోవడం జరుగుతుంది. సార్ ఈ ఏడాది మావోయిస్ట్ రిక్రూట్మెంట్ జరిగిందా? 135 మంది అరెస్ట్ అయ్యారు కదా, అందులో కొత్త వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మనకి రిక్రూట్మెంట్, మనం మావోయిస్ట్ రిక్రూట్మెంట్ తీసుకున్నప్పుడు మనకి తెలంగాణ ఏరియాలో రిక్రూట్మెంట్ లేకపోయినప్పటికీ కూడా ఛత్తీస్గఢ్ నుంచి వచ్చి బార్డర్ ఏరియాస్ లో, మనకి చర్ల పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఉన్నటువంటి బార్డర్ ఏరియాస్ లో ఎవరైతే సెటిల్ అవుతున్నారో అక్కడి నుంచి దాదాపుగా ఒక 23 మంది వాళ్ళు ఛత్తీస్గఢ్ వాస్తవ్యులు అయినప్పటికీ కూడా మన దగ్గర ఉన్నారు కాబట్టి, ఇక్కడి నుంచి అండర్ గ్రౌండ్ అయ్యారు కాబట్టి వాళ్ళు మన సంఖ్యలోనే తీసుకుంటూ వాళ్ళల్లో కూడా కొంతమంది దీంట్లో మనం అరెస్ట్ చేయడం జరిగింది. సార్ దీంట్లో అర్బన్ మావోయిస్టులు ఉన్నారు సార్, ఎందుకంటే చాలా మంది మీరు అరెస్ట్ చేశారు, కొన్ని కేసులు కూడా పెట్టడం జరిగింది. దీనికి సంబంధించిన డాటా దొరుకుతుందా? అసలు ఎంతమంది అర్బన్ మావోయిస్టులను మీరు ఐడెంటిఫై చేశారు? అది ఎవిడెన్స్ ప్రకారం ఎవరైతే మన నోటీస్కి వస్తుందో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. కానీ ఇట్లా ఫలానా నంబర్ అంటూ మన దగ్గర ఏమీ లేదు. సార్ మీరు జిల్లాలో పర్యటన చేశారు ఈ మావోయిస్టుల కదలికలకు సంబంధించినటువంటి ఇష్యూస్ మీద. అంటే పొలిటికల్ అటాక్స్ ఏమైనా ప్లాన్ చేసినట్టు మీకు ఇన్ఫర్మేషన్ ఏదైనా వచ్చిందా? అట్లాంటి ఇండికేషన్స్ ఏమైనా ఉన్నాయా? మీ అందరికీ తెలుసు మావోయిస్ట్ టాక్టిక్స్. వాళ్ళు బలపడితే వాళ్ళు పోలీస్ వ్యవస్థ మీద దాడులు చేస్తారు, ప్రభుత్వ వ్యవస్థలపైన దాడులు చేస్తారు. ఈ గవర్నమెంట్, ప్రభుత్వం, ప్రజాస్వామ్య వ్యవస్థను నిర్వీర్యం చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారు. కాబట్టి వాళ్ళ టాక్టిక్స్ లో భాగంగా ఎలాంటి వైలెన్స్ అయినా కమిట్ చేయొచ్చు. కాబట్టి మనం తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కూడా మావోయిస్టులకి తావు ఇవ్వకూడదు అని చెప్పేసి రాష్ట్ర పోలీస్ వ్యవస్థ, ముఖ్యంగా ఇంటర్స్టేట్ బార్డర్ లో ఉన్నటువంటి అన్ని జిల్లా పోలీస్ వ్యవస్థలు అహర్నిశలు కష్టపడుతున్నాయి. వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఛత్తీస్గఢ్ దాటి మన ఏరియాలోకి రాకుండా చూడడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. మనం 100% సక్సెస్ అయ్యామని చెప్పక తప్పదు. అంత మాత్రం చేత థ్రెట్ లేదు అని చెప్పడానికి లేదు. ఎందుకంటే వాళ్ళు ప్రతిరోజు కూడా బార్డర్ క్రాస్ చేయడానికి వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తుంటారు. మనం దాన్ని ప్రివెంట్ చేయడానికి మన ప్రయత్నం మనం చేస్తూ ఉంటాం. సార్ ఆదిలాబాద్ లో జరిగినటువంటి ఫైరింగ్ లో సయ్యద్ జబీర్ ఆల్రెడీ మృతి చెందారు అండర్ ట్రీట్మెంట్ లో. సో ఇప్పటివరకు ఒక్క పర్సన్ ని మాత్రమే అరెస్ట్ చేశారు. వాళ్ళ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు ఆ సమయంలో వాళ్ళంతా కూడా అక్కడే లోకల్ గా పోలీస్ స్టేషన్ కి అందుబాటులో ఉంది, ఇప్పటివరకు అరెస్ట్ చేయలేదని చెప్తున్నారు. కరెంట్ స్టేటస్ ఏంటి? ఆ కేసులో ఎవరైతే ఫైర్ ఓపెన్ చేశారో అతని మీద చట్ట ప్రకారం యాక్షన్ తీసుకోవడం, అరెస్ట్ చేయడం జరిగింది. మిగతా వాళ్ళ మీద కూడా ఎవిడెన్స్ ప్రకారం డెఫినెట్ గా యాక్షన్ తీసుకుంటారు. ఆ కేసు కూడా రివ్యూ చేయమని చెప్పి జోనల్ ఐజీ గారికి చెప్పడం జరుగుతుంది. సార్ రాష్ట్ర వ్యాప్తంగా గన్ లైసెన్స్లు ఎన్ని కలిగి ఉన్నారు? ఈ కేసు తర్వాత ఏమైనా డిరెక్ట్ చేశారా? దానికి సంబంధించిన డీటెయిల్స్ చెప్పండి. రైట్ నౌ టోటల్ గన్ లైసెన్సెస్ ఎంత ఉన్నది ఆ నంబర్ నా దగ్గర లేదు, డెఫినెట్ గా మీకు ఇస్తాం. కానీ అన్ని యూనిట్ ఆఫీసర్స్ కూడా ఈ గన్ లైసెన్సెస్ అనేది ఒక రివ్యూ చేయడం అనేది ఒక నిరంతర ప్రక్రియ. ఎప్పుడైనా ఎవరైనా అడ్వాన్స్ నోటీస్కి వస్తే, చిన్న విషయాల్లో కూడా అడ్వాన్స్ నోటీస్కి వచ్చినప్పుడు వెంటనే గన్ లైసెన్సెస్ రివ్యూ చేసి అది క్యాన్సిల్ చేయమని చెప్పి కూడా ఎప్పుడూ చెప్పడం జరుగుతుంది. మన తెలంగాణ రాష్ట్ర పోలీస్ వ్యవస్థలో ఒకటే లక్ష్యం అన్నట్లు మనం గన్ లైసెన్సెస్ అనేది నంబర్ మినిమైజ్ చేయాలి. అవసరమైన వాళ్ళకి మాత్రమే ఉండాలి. చట్ట ప్రకారం ఎవరైతే ఎంటైటిల్డ్ ఉన్నారో ఈ పరిస్థితులకి మనకి అక్కడ ఫీల్డ్ లో జరుగుతున్నటువంటి డెవలప్మెంట్స్ కి అనుగుణంగా ఎప్పటికప్పుడు నిరంతరం కూడా రివ్యూ చేస్తూ దానిపైన చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి ఆల్ యూనిట్ ఆఫీసర్స్ కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సార్ నయీం కేసులో దర్యాప్తు ఎంతవరకు వచ్చింది సార్? తర్వాత ఇంకొకటి, కొన్ని డైరీల్లో చాలా మంది పొలిటికల్ వాళ్ళ పేర్లు ఉన్నాయి, బయటకు రాకుండా చేస్తున్నారు.
పోలీసులు అడిగితే ఇవ్వట్లేదు, కోర్టు ద్వారా కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తే ఇవ్వట్లని చెప్పని అనేకమైన ఆరోపణలు చేస్తున్నారు సార్ ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్. సో దీని మీద నయీం కేసు మీద ప్రస్తుతం దర్యాప్తు ఎంతవరకు వచ్చింది, వాళ్ళు చేసిన ఆరోపణలు ఎంతవరకు వాస్తవం ఉంది? ఆ కేసులో చట్ట ప్రకారం ఎవిడెన్స్ ఎవరి మీద ఉంటే వారి మీద 100% యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఇప్పటికే కోర్టులో చాలా ఛార్జ్ షీట్స్ వేయడం జరిగింది. ఇంకా మిగిలినటువంటి కొన్ని కేసుల్లో కూడా ఛార్జ్ షీట్స్ కంప్లీట్ చేయడం త్వరలోనే ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అవుతుంది. సరే సార్ డైరీలో ఆ డైరీలు బయటకు రావట్లేదు, డైరీలో చాలా వాస్తవాలు ఉన్నాయి, చాలా మంది పేర్లు ఉన్నాయని చెప్పి చాలా వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు. డైరీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఏముందా? ఎందుకు అని బయట పెట్టలేకపోతున్నారు? ఎవిడెన్స్ ఆల్రెడీ మనం కోర్టుకు సబ్మిట్ చేయడం జరిగింది. ఆ కోర్టుకు సబ్మిట్ చేసిన కాకుండా పోలీస్ వ్యవస్థ దగ్గర ఇంకా వేరే ఎవిడెన్స్ అంటూ ఏం లేదు. కాబట్టి ఆ ఎవిడెన్స్ ని బట్టి దాని మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. సరే ఈ కేసులో నయీం కేసులో పోలీసులకు క్లీన్ చిట్ ఇవ్వడాన్ని ఏ విధంగా చూడాలి? ఎందుకంటే చాలా నయీంతో సంబంధాలు ఉన్నాయంటూ గతంలో అనేక ఆరోపణలు వచ్చాయి, అనేక వీడియోస్ ఫోటోస్ కూడా వచ్చాయి. వీరికి ఇప్పుడు క్లీన్ చిట్ ఇవ్వడం వల్ల అసలు ఏం జరుగుతుంది ఈ కేసు? అంటే మనము క్రిమినల్ కేసెస్ లో యాక్షన్ తీసుకోవడానికి దానికి తగినటువంటి ఎవిడెన్స్ సాక్ష్యాధారాలు ఉండాల్సినటువంటి అవసరం ఉంది. దాని ప్రకారం చట్ట ప్రకారం యాజ్ పర్ లా యాక్షన్ విల్ బి టేకెన్ and definitely wherever there is evidence we will not leave anyone go scot free. सर दिशा केस के बाद क्या कुछ जो है आपके द्वारा किया गया है, क्योंकि जो हम रेप केसेस की बात कर रहे हैं उसमें परसेंटेज और नंबर ऑफ केसेस हैं वो भी बड़े हैं, तो पुलिस की तरफ से क्या कुछ कोशिश की जा रही है कि कम से कम इसको कम किया जाए? और अभी कोविड का सीजन, सब रेस्ट्रिक्शन चल रही हैं, लेकिन उन सब के बावजूद ये तो बढ़ रहा है. As far as the crime against women is concerned, Telangana police is the only state which has formed a separate functional vertical, women safety wing at the state level. So 2 senior officers have been given to that unit, and then throughout the state, all unit officers, within their units also, women safety as a top priority, we have been taking all the measures. So whenever and wherever there is an emergency for women, 100% we are accessible and we are taking measures proactively. And in whichever cases are happening, the finalization, the investigation, arrest, prosecution, in that respect also we have been giving full priority and importance to such cases. So this, as far as the rape cases are concerned, some of the cases, as you can see the breakup, the minors when they get eloped, those cases are also included as the rape cases. So therefore, we go based on facts in each case and then take the investigation forward. Sir, ఇప్పుడు ఇన్స్టెంట్ లోన్ యాప్స్ ఉన్నాయి కదా, వీటికి ఏమైనా లింక్ ఉందా? వాటి చైనాకు సంబంధించినటువంటి యాప్స్ కు, ఇన్స్టెంట్ లోన్ యాప్స్ కు, బెట్టింగ్ యాప్స్ సంబంధించి దానిపై ఎలాంటి సమాచారం ఉంది? ఈ కేసును ఏమైనా సిఐడికి కానీ లేదా స్పెషల్ టీంకి ఏమైనా బదిలీ చేసే అవకాశం ఉందా? మనము ఈ లోన్ యాప్స్ చూసినట్లయితే తెలంగాణ పోలీస్ వ్యవస్థ రెస్పాన్స్ ఎలా ఉంటుందనేది మీకు తెలుసుంటుంది. మనం ఏదైనా ఒక సమస్య ప్రజలకు వచ్చినప్పుడు మనం పోలీస్ వ్యవస్థ ఎలా రెస్పాండ్ అవుతుందనేది ఈ యాప్స్ విషయంలో ది వే ది తెలంగాణ పోలీస్ హ్యావ్ రెస్పాండెడ్, it has been a role model for the entire country. Definitely we take very strong action against all those who are indulging in illegal activities through this means. ఇప్పటి వరకు దాదాపుగా 50 కేసులు కట్టడం జరిగింది, 27 మందిని దీంట్లో అరెస్ట్ చేయడం జరిగింది. అయితే as far as the linkages with China and other countries, this is under investigation. At this stage right now I won't be able to connect it unless we have the full evidence. But I can say that some of the Chinese also have been arrested. The Chinese citizens, those who are staying here, those who are connected with these cases, we have taken them into custody, we have arrested them. But as far as the linkages are concerned, we will have to go by the evidence only. Sir, this side, sir. Recently, sir, we are witnessing a lot of political allegation on police. Particularly few political parties in opposition, they are targeting that Telangana police is working under political influence. And my second question related to this allegation, sir, before the Bath election,
In fact, your office received complaint that one particular party is trying to disrupt peace and harmony in Hyderabad. Whether you found any evidence, you have initiated any action on that? In every case, we take action as per law, and we go as per the evidence and as per law. So sometimes, if any of the people are making any allegations from any quarter, we leave it to their judgment. As a police department, as a professional police department, we expect that we discharge our duties according to the law, as per the due process of the law, and then we go forward. సార్ ఈ రెండులో అనుమతి లేదని చెప్పేసి ఆల్రెడీ అనౌన్స్ చేశారు 3 కమిషనరేట్లో. కానీ బుక్ మై షో లాంటి కొన్ని దాంట్లో ఈవెంట్స్ కి టికెట్లు అమ్ముతున్నట్టు మా దృష్టికి వచ్చింది సార్. మీ దృష్టికి వచ్చింది అట్లాంటిది? అట్లాంటిది రాలేదండి, బట్ డెఫినెట్ గా ఎక్కడ ఉంటే యాక్షన్ తీసుకుంటాము. నార్మల్ కోర్స్ లో గవర్నమెంట్ కోవిడ్ రూల్స్ ఏవైతే ఉన్నాయో వాటి ప్రకారము ప్రతిరోజు కూడా ఏదైతే జరుగుతుందో న్యూ ఇయర్ డే కూడా ఆల్ దోస్ థింగ్స్ విల్ హ్యాపెన్. వీఆర్ నాట్ రిస్ట్రిక్టింగ్ ఎనీథింగ్. కానీ పోలీస్ చెప్పింది ఏంటంటే స్పెషల్ ఈవెంట్స్ కి పర్మిషన్స్ లేవు అన్నట్లు. అంటే somebody wants to sell some tickets, bring large gathering at one place and organize an event. అట్లాంటి వాటికి మనం పర్మిషన్స్ దేనికి కూడా ఇవ్వలేదు. స్పెషల్ ఈవెంట్స్ కి ఎక్కడ పర్మిషన్స్ ఇవ్వలేదు. బట్ కోవిడ్ రిస్ట్రిక్షన్స్ ప్రకారం మనం ఇప్పటి వరకు గవర్నమెంట్ ఏవైతే యాక్టివిటీస్ ఆల్రెడీ పర్మిట్ చేసిందో ప్రతిరోజు కూడా జరుగుతున్నాయో ఆ యాక్టివిటీస్ అన్ని కూడా ఆ రోజు కూడా యాజ్ యూజువల్ జరుగుతాయి. సార్, వర్కింగ్ ఆఫ్ పీడీ యాక్ట్ 350, your note says 350 repeat offenders. How many of them have approached High Court? In how many cases High Court has set aside the PD Act? And supplementary to that is, why not invoke this PD Act against this Assistant Sub-Inspector Mohan Reddy, against whom already 60 cases are pending? I am raising this issue of Mohan Reddy because even after being booked under so many cases, recently one trader from Karimnagar has come to a place called Nacharam in Rachakonda and committed suicide. There an abatement to suicide case was registered. This ASI Mohan Reddy is A1, accused number 1. Interestingly, Mohan Reddy gets bail immediately. A2, A3, A4 are still in jail. So why not to register, invoke this PD Act? No, definitely we will examine your suggestion and then 100% we will take action if he is entitled under the law to be taken that proceeded against. సార్, తెలంగాణలో ఫ్రెండ్లీ పోలీసింగ్ నడుస్తున్న సమయంలో కొంతమంది పొలిటికల్ లీడర్లు హెడ్ ఆఫ్ ది పోలీస్ ఫోర్స్ డీజీపీ ఛాంబర్లోకి వచ్చి చొరబడి ధర్నా చేసే పరిస్థితి తీసుకోవద్దు, మరి పోలీస్ మొరాలిటీ దెబ్బతీసే రకంగా మాట్లాడుతున్నారు. వాళ్ళపైన ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు సార్? We take action as per law only because we are authorized to go and act according to the law. But as far as such comments are concerned, we leave it to their judgment. వారి విజ్ఞతకే వదిలేస్తున్నాము. सर, दिशा केस के बाद सर सबसे बड़ा केस सेकंड केस महीनाबाद विक्टिम का सर, उसके अभी तक अपडेट क्या है सर? महीनाबाद के सर, सॉरी, महीनाबाद केस सर, दिशा के बाद सबसे बड़ा केस जो रेप एंड मर्डर केस है सर महीनाबाद का, अभी तक उसकी अपडेट क्या है सर? You are asking about the inquiry stage? Yeah, it's a judicial commission is there and it is in progress. So you will come to know. They will also inform because they will have to inform on their behalf. We cannot declare anything. రెగ్యులర్ గా పట్టుకుంటారు. గాంజా దొరకని రోజు అంటూ లేదు అనుకుంటా మన ఇంటర్ స్టేట్ లో. నువ్వు కూడా ఆపగలిగారు. బట్ గాంజాలు హైదరాబాద్ తో పోలిస్తే ఎవ్రీ ఇంటర్ స్టేట్ మీకు కిలోల కొద్ది 10 కిలోలు 50 కిలోలు రెగ్యులర్ దొరుకుతుంది. ఇప్పుడు మనకు రోడ్ అయిపోయింది కంప్లీట్ ఏపీ టు నార్థన్ స్టేట్స్ కు. ఎట్లా కంట్రోల్ చేస్తారు సార్ అది? ఆ గాంజా అనేది మనకి ఈ నక్సల్ మావోయిస్ట్ ఎఫెక్టెడ్ ఏరియాస్ ఉన్నటువంటి ఏఓబి ఆంధ్ర ఒరిస్సా బార్డర్ ఏరియాలో ఎక్కువగా దీన్ని పెంచడం జరుగుతుంది. 99% ఆఫ్ ఇట్ అక్కడి నుంచి స్మగ్ల్ అవుతూ మనకు వస్తున్నది అన్నట్లు. దీన్ని పక్క రాష్ట్రంతో కూడా కోఆర్డినేట్ చేసాం. అక్కడ డీజీ గారితో అక్కడ ఫీల్డ్ లో ఉన్నటువంటి అధికారులతో కూడా ఒకసారి మీటింగ్ పెట్టడం జరిగింది బార్డర్ డిస్ట్రిక్ట్ ఎస్పీస్ తోటి. రానున్న కాలంలో మరింత పటిష్టమైనటువంటి చర్యలు తీసుకుని దీన్ని ముందుకు వెళ్తాం. సార్, గతంలో ఎన్నడూ లేనంతగా ఏసీబీ కేసులకు సంబంధించి కూడా 3 ఆత్మహత్య చేసుకున్నారు. అంటే కీసర ఎంఆర్ఓ కేసు తర్వాత కావచ్చు, అందులో ధర్మారెడ్డి అనే వ్యక్తి
మరొక వ్యక్తి ఎంఆర్ఓకి సంబంధించి, అంటే ఎన్నడూ లేదు గతంలో కూడా. అంటే వాళ్ళు ఏమంటారంటే కేవ్స్ అవి ట్రేస్ చేసి కావాలని అంటే వేధింపుల కాలంగా చనిపోయారని వాళ్ళ కుటుంబ సభ్యులు ఆరోపించారు. దీనికి సంబంధించి ఏం చెప్పదలుచుకున్నాం? దానికి వాళ్ళకే సంబంధం. సార్ డాటా థెఫ్ట్ కేసు అయితే 2 రాష్ట్రాల్లో షేక్ చేసిన కేసు సంబంధించి ఎలాంటి పురోగతి లేనట్టు కనబడుతుంది. అసలు ఏం జరుగుతుంది, ఏమైనా ఫర్దర్ గా డెవలప్మెంట్ ఉందా లేదా? అది ఇన్వెస్టిగేషన్ లో ఉందండి. థ్యాంక్ యూ. పోలీస్ డిపార్ట్మెంట్ మీద కోవిడ్ ఎఫెక్ట్ ఏమన్నా పడిందే సార్? సాధారణంగా అంటే ఆదాయం పరంగా కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, కోవిడ్ ఎఫెక్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఇష్యూ. డెఫినెట్ గా మొత్తం సమాజం మీద కోవిడ్ ఎఫెక్ట్ ఉన్నప్పుడు పోలీస్ వ్యవస్థ మీద కూడా అదే సివియారిటీ తోటి పోలీస్ వ్యవస్థ పైన కూడా ఉందండి. సార్ రాష్ట్రంలో ఎంతమంది చనిపోయారు సార్ పోలీస్ శాఖకు సంబంధించి? పోలీస్ డిపార్ట్మెంట్ లో కోవిడ్ తో ఈ రోజు 72 మెంబర్స్ చనిపోవడం జరిగింది. వారందరికీ కూడా ఎక్స్గ్రేషియా ఇవ్వమని చెప్పేసి గవర్నమెంట్ తో కూడా మనం టేకప్ చేయడం జరిగింది. అది గవర్నమెంట్ కన్సిడరేషన్ లో ఉందండి. సార్ న్యూ ఇయర్ గోల్స్ ఏంటి సార్ మనవి? అది మళ్ళీ చెప్తామండి. Sir, one last question, sir. Sir, according to Bureau of Police Research and Development, they released the data yesterday that in Telangana around 30,000 police personnel, police vacancies are there. When we can expect that it will be filled? Recently, government has already announced that they are going to take up this recruitment, police recruitment and other government jobs recruitment, and shortly it will happen. Government is seized of the matter. Okay. Please join us for